ఆర్ఆర్బి పారామెడికల్కి సంబంధించినటువంటి ఈ కాల్ లెటర్ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇన్ డీటెయిల్గా మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం అసలు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ దాంతోపాటు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారనమాట ఈ యొక్క కాల్ లెటర్కి సంబంధించి. సో వాటి గురించి కూడా మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే మనకి ఆర్ఆర్బి నుంచి అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అయితే మనకి ఈ విధమైనటువంటి మెయిల్ అయితే రావడం జరిగింది. అండ్ దాంతోపాటు ఈ విధంగా ఒక మెసేజ్ కూడా పంపించడం జరిగింది. ఏది మీ యొక్క ఈ కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోండి అని ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట. సో కాకపోతే మనకి ఈ మెసేజ్లో ఎలాంటి లింక్ లేదు, కానీ మెయిల్లో ఈ విధంగా మెయిల్ వచ్చింది కదా, ప్రతి క్యాండిడేట్కి అయితే మెయిల్ అయితే వచ్చి ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి లింక్ ఉంటుందన్నమాట. అండ్ దాంతోపాటు కొంచెం మ్యాటర్ ఇచ్చారు, చూద్దాం. ఈ విధంగా వస్తుంది. డియర్ క్యాండిడేట్ ఫర్ అంటే నోటిఫికేషన్ నెంబర్ ఇచ్చేసారు 04/2024 ఎగ్జామినేషన్ యూ ఆర్ రిక్వెస్టెడ్ టు విజిట్ ద బిలో లింక్ అండ్ లాగిన్ విత్ బిలో క్రెడెన్షియల్ టు వ్యూ డౌన్లోడ్ యువర్ ఈ కాల్ లెటర్ అనమాట. ఇక్కడ ఏదైతే లింక్ ఉంది కదా, సో దీని మీద టిక్ చేస్తే కనుక మనకి ఆర్ఆర్బి వెబ్సైట్కి అయితే వెళ్తాము. అక్కడ నుంచి మన యూజర్ ఐడి అనేది ఇక్కడే ఇచ్చారు వాళ్ళు. మనది ఇదే రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ దాంతోపాటు పాస్వర్డ్ వచ్చేసి మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనమాట. సో ఈ రెండు మీరు లాగిన్ చేసి మీ యొక్క ఈ కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ లాగిన్ లింక్ అని ఉంది కదా, సో దీని మీద టిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి అనేది ఈ విధంగా మనం వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంది కదా, సో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కాపీ పేస్ట్ చేసేసేయండి, లేదంటే టైప్ చేసినా ఓకే. ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని అయితే టైప్ చేసేసేయండి. ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి క్యాప్చా ఉంటుంది కదా, ఒక నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ని మనకి ఇక్కడ టైప్ చేసేయండి 542995. ఈ విధంగా ఇచ్చిన తర్వాత లాగిన్ అనే బటన్ ఉంది కదా, దీని మీద టిక్ చేసేయండి. సో ఈ విధంగా మనకి రైల్వే రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ మనకి మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, మన పేరు, దాంతోపాటు ఫాదర్ నేము, జెండర్ మేలా ఫీమేలా, తర్వాత మన కమ్యూనిటీ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇంకొక ట్యాబ్ ఉంది కదా, ఇది పోస్ట్ అప్లైడ్. సో దీని మీద టిక్ చేసేయండి. ఇక్కడ మనకి కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి, మనం ఏ పోస్ట్కి అప్లై చేసామనేది, అండ్ దాంతోపాటు అప్లికేషన్ సంబంధించినటువంటి పోస్ట్ కోడ్ అనమాట. అండ్ దాంతోపాటు మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్. ఇక్కడ మనకి యాక్షన్ అని ఉంది కదా, ఈ యాక్షన్ కింద వ్యూ బటన్ అని ఉంటుంది. సో దీని మీద టిక్ చేసేసేయండి. సో మళ్ళీ నెక్స్ట్ పేజీకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇందులో కూడా మన బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. దాంతోపాటు సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ అని ఉంది కదా, దీంట్లో మనకి మన యొక్క ఎగ్జామినేషన్ సిటీ అనేది మాత్రమే తెలుస్తుంది. ఇది మొన్ననే రిలీజ్ చేశారు, బట్ నేను వీడియో చేయలేదు ఎందుకంటే ఈ కాల్ లెటర్ వచ్చిన తర్వాత చేద్దామని. దీని పక్కన మనకి ఈ కాల్ లెటర్ అని ఉంది కదా, దీని మీద టిక్ చేసేయండి. సో ఈ విధంగా మనకి ఈ కాల్ లెటర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. సో రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ కేటగిరీస్ ఆఫ్ పారామెడికల్ 28 to 30 April 2025. సో మనకి 28 నుంచి 30 వరకు అయితే ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం అప్లై చేసినటువంటి పోస్ట్ ఉంటుంది, అండ్ దాంతోపాటు మన ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి సెంటర్ నేము, అడ్రస్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. బట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ చూసారా ఈ కాల్ లెటర్ అని ఉంది కదా, దీని మీద టిక్ చేస్తే కనుక ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా ఈ కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఒక్కసారి దీంట్లో వచ్చినటువంటి డీటెయిల్స్ని అయితే చూద్దాం. సో రిజిస్ట్రేషన్ నెంబర్ సపరేట్గా ఉంటుంది, అండ్ దాంతోపాటు మన యొక్క రూల్ నెంబర్ అనేది సపరేట్గా ఉంటుంది. ఇందులో మన యొక్క నేమ్ ఉంటుంది, ఆధార్ కార్డ్ అవైలబుల్ అంటే ఎస్ఆర్ అంటే మనం ఏదైతే ఇచ్చామో అప్లికేషన్ టైంలో అది ఆధార్తో అథెంటికేషన్ అయిపోయింది. సో మనకి కేటగిరీ నెంబర్ 10 అంటే మనం ఏ పోస్ట్కి అప్లై చేసామో అనేది ఇక్కడ వస్తుంది. తర్వాత ఎగ్జామ్ డీటెయిల్స్ అనమాట. సో ఇవే మనకి మెయిన్. సో ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ వస్తాయి. అయోన్ డిజిటల్ జోన్, ఐడిహెచ్ అరుణోదయ నగర్, సో ఈ హిమాయత్ నగర్ అనమాట. సో డీటెయిల్గా మనకి అడ్రస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో డేట్ ఆఫ్ ఎగ్జామ్ సో ఎప్పుడు ఉంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు 30 April 2025. సో షిఫ్ట్, సో టోటల్గా 3 షిఫ్ట్లు అయితే ఉంటాయి. సో ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ అనేది మీరు ఒకసారి చెక్ చేసేసుకోండి. సో రిపోర్టింగ్ టైమింగ్ వచ్చేసి మనకి 7:30 AM ఇచ్చారు. సో 7:30 కల్లా మనకి రిపోర్టింగ్ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా ఎగ్జామ్ లాంగ్వేజ్, సో మీరు ఎగ్జామ్ అనేది ఏ లాంగ్వేజ్లో రాయాలనుకున్నారనేది అప్లికేషన్ టైంలోనే మీరు టిక్ చేసి ఉంటారు కదా, అది ఒకసారి చెక్ చేసుకోండి. తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్లో. ఇప్పుడు చేంజ్ చేయడానికి కుదరదు. మీరు ఏదైతే ఇచ్చారో ఆన్లైన్ అప్లికేషన్ టైంలో అదే మీడియం అనేది ఇప్పుడు రావడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు గూగుల్ మ్యాప్ లింక్ కూడా మనకి ఇచ్చారు, ఒకసారి చూద్దాం. సో దీని ద్వారా కూడా మీకు ఇంకా ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇవే వాటి యొక్క ఫొటోస్. సో ఈ విధంగా ఉంటుంది మనకి
ఇది విజయవాడ హైవే ఉంటుంది, హైవే రోడ్ పక్కనే ఉంటుంది. సో కొంచెం జూమ్ చేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో ఇదే ఆ యొక్క ఐఆన్ డిజిటల్ జోన్. సో మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం. ఇది అడ్మిట్ కార్డ్ కదా. సో ఇవి అయిపోయినాయి. తర్వాత ఒక క్యాండిడేట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీరు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే తీసుకెళ్ళండి. ఏది పడితే అది కాదు. ఖచ్చితంగా మీరు అప్లికేషన్ టైంలో ఏదైతే అప్లోడ్ చేశారో, ఈ ఫోటో అప్లోడ్ చేశారు కదా, ఇదే మీరు మళ్ళీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ తీసుకెళ్ళి ఇక్కడ స్టిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ చూసారా, ఇది ఎగ్జామినేషన్ సెంటర్ వాళ్ళు అయితే తీసేసుకుంటారు. సో ఖచ్చితంగా మీరు ఫోటో కాపీ అయితే తీసుకెళ్ళిపోండి. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ ఒక మ్యాటర్ ఇస్తారు. ఆ మ్యాటర్ మనకి ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మన సిస్టంలో డిస్ప్లే అవుతుంది. అది ఇక్కడ రాసేయాల్సి ఉంటుంది. రాసిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లెఫ్ట్ తంబు అండ్ రైట్ తంబు క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ అనమాట ఈ బాక్స్లో. తర్వాత ఇక్కడ ఇన్విజిలేటర్ సిగ్నేచర్ చేసి వాళ్ళు తీసేసుకుంటారనమాట. సో ఇది ఇక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ చూసుకుంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీరు షిఫ్ట్ 1ఆ 2ఆ 3ఆ ఏ షిఫ్ట్లో ఉన్నారనేది ఒకసారి చెక్ చేసేసుకోండి. సో మనకి ఇక్కడ ఉంటుందన్నమాట, చూసారా, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ తర్వాత షిఫ్ట్ 1. సో దీనికి షిఫ్ట్ 1 ఉంది కాబట్టి షిఫ్ట్ 1 ఎప్పుడు రిపోర్టింగ్ చేయాలి? 7:30కి రిపోర్ట్ చేయాలి. షిఫ్ట్ 2 ఉన్న వాళ్ళు 11:15కి అయితే రిపోర్ట్ చేయాలి. షిఫ్ట్ 3 ఉన్న వాళ్ళు 3 PM అయితే రిపోర్టింగ్ చేస్తే సరిపోతుంది. సో షిఫ్ట్ 1లో గేట్ క్లోజింగ్ టైం వచ్చి 8:30 అనమాట. సో 8:30 తర్వాత మీకు అలౌడ్ చేయరు. తర్వాత షిఫ్ట్ 2 వాళ్ళకి 12:15 అనమాట. సో 12:15 తర్వాత వాళ్ళకి గేట్ ఓపెన్ చేయరనమాట. తర్వాత ఎగ్జామ్ స్టార్ట్ వచ్చేసి మనకి షిఫ్ట్ 1 వాళ్ళకి 9 AMకి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ దాంతోపాటు షిఫ్ట్ 2 వాళ్ళకి 12:45కి, షిఫ్ట్ 3 వాళ్ళకి వచ్చేసి 4:30కి ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు అందరికీ తెలుసు మనకి ఎగ్జామ్ అనేది 90 minutes అయితే ఉంటుంది. 100 questions అయితే ఉంటాయన్నమాట. సో 90 minutes ఉంటుంది. సో ఇది. అండ్ దాంతోపాటు ఖచ్చితంగా మీరు ఆధార్ కార్డ్ని అయితే క్యారీ చేసేసి తీసుకుపోండి. అందరు ఖచ్చితంగా ఒరిజినల్ ఆధార్ కార్డ్ అయితే మీరైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది, బయోమెట్రిక్ అథెంటికేషన్. అండ్ దాంతోపాటు ఐడి ప్రూఫ్స్ కూడా మీరు తీసుకెళ్ళాలి. ఆధార్, పాన్ ఏదైతే మీరు ఇచ్చున్నారో అప్లికేషన్ టైంలో, సో అది మీరు తీసుకుని వెళ్తే సరిపోతుంది. అండ్ దాంతోపాటు ఇంకేమేమి ఇచ్చారు మనకి సంబంధించి, సో ఇంతే అనమాట. సో బిఫోర్ మీరు రిపోర్టింగ్ టైం ఏదైతే ఇచ్చారో, సో ఆ రిపోర్టింగ్ టైం కల్లా మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళి మంచిగా ఎగ్జామ్ అయితే రాసేసేయండి. సో ఇది ఆర్ఆర్బీ పారామెడికల్కి సంబంధించినటువంటి కాల్ లెటర్కి సంబంధించినటువంటి ఇన్ డీటెయిల్స్. సో అందరూ బాగా ప్రిపేర్ అయ్యారు అనుకుంటాను. సో అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.